నీ సహోదరునికి నీ మీద కోపం అంటే నువ్వెళ్ళి, నీకు లేదు కోపం కానీ వాడికి కోపం అంటే నువ్వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చిన బలిపీఠందరికీ. అప్పుడండి మనం అది చేసినప్పుడు సాతానికి మన మీద ఎటువంటి అధికారం ఉండదు. విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడిని ఆయా పరిస్థితుల్లో అక్కడక్కడికి నెట్టాడు, పెట్టాడు. కానీ దేవుని యొక్క చిత్తము నీవు అక్కడ ఎరగటం లేదు. పౌలు ఎందుకు నేను ఈ దీవిలో పడేశాడు అని దిగులు పడలేదు, కానీ అక్కడ దేవుని పని చేశాడు. అక్కడ దేవుని సువార్తను చెప్పాడు, రోగులను స్వస్థపరిచాడు, దేవుని శక్తిని నిరూపించాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత తీరుస్తాడు. మీ ప్రతి కోరిక తీర్చడం. కోరికలు బోల్డ్ ఉంటాయి, అవసరతలు కొన్నే ఉంటాయి. దేవుని సేవ చేస్తే నాకేమొస్తుంది, ఇంతమందికి ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది? ఏమొచ్చింది పౌలుకి? కావలసిన అన్నీ ఇచ్చాడు. కావలసిన తనతో పాటు ఉన్నోళ్ళు కూడా వచ్చాడు. అన్ని స్థితిగతుల్లో నేను సంతృష్టి కలిగి ఉన్నాను అన్నాడు పౌలు. దేవుణ్ణి కలిగిన వారికి ఏమున్నా లేకపోయినా ఉండేది ఏంటో తెలుసా? సంతృష్టి, సమాధానం, సంతోషం. ఎన్నో ఉండి అవి లేకుండా పోతే ఏం ప్రయోజనం? ఏమి లేకపోయినా ప్రభు మనతో ఉంటే ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఆయన మనకి ఇస్తాడు. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన కూడా దేవుడు చిత్తములో జరుగుతున్నవని నమ్మితే అది కీడైనా సరే, అది మేలైనా సరే, అది దానివల్ల దేవుని నామాన్ని మేము తీసుకొస్తాం. ప్రతి చిన్నదానికి కృంగిపోవద్దు, ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. నా బతికి తగైందేంటి, ఇక్కడెందుకు ఇరుక్కున్నాను, అక్కడెందుకు ఇరుక్కున్నాను, ఇక్కడెందుకు పడ్డాను, అక్కడెందుకు పడ్డాను, ఇలా ఎందుకున్నాను, ఇంకెన్నో ఉన్నాయి చెప్పాలంటే. మీకే తెలుసు, మీ మనసులో తెలుస్తుంటే. వెకటైన ఇష్టం లేని అనుభూతుల గురించి మీరు వెళ్తుంటే దేవుని చిత్తమని ఎరిగి అందులో సంతృష్టి కలిగి ఉండండి. అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. మన జీవితాల్లో కొన్ని టనల్స్లో నుంచి దేవుడు తీసుకెళ్తాడు. ఆ సమయంలో నీకు అర్థం కాదు, అంధకారం, గందరగోళం, భయం, యాంగ్జైటీ. కానీ దేవుడు మీద విశ్వాసం ఉంచితే మీ చింత యావత్తు ఆయన మీద వేయి, ఆయన మీ చింతలు భరిస్తాడు. చివరిసారిగా
భర్తలు చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాయ్ అంటే ఓయ్ అంటే చూడండి, కుటుంబంలో సాతాను గంతులే గంతులు. వదిలిపెట్టు. నీ స్ట్రెస్లో దేవుడు నీకు ప్రశాంతతనిస్తాడు. రేపటి గురించి చింతించవద్దు. తగిన సమయంలో సమస్తము ఆయన చక్కగా చేస్తాడు. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు నీకు అది ఇస్తాడు. చింతించడం వల్ల ఎవడు మూరెడెత్తు చేసుకోలేడు. నువ్వు బాధపడటం వల్ల, కంగారు పడటం వల్ల ఏమీ సాధించలేవు. దేవుని సమయంలో సమస్తము చక్కగా చేసే ప్రభు మనకున్నాడు.